నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. హైదరాబాద్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు తీసేసి తెలంగాణ తల్లి అని పెట్టారు. సరే, అది తెలంగాణ ప్రాంతీయ అభిమానమో ఓట్ల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేశాడు అనుకున్నాం. అయితే అక్కడ భాషావేత్తలు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి తెలుగు భాష అభిమానులు ఏం చేస్తున్నారు, లేకపోతే సామాజికవేత్తలు ఏం చేస్తున్నారు, మేధావులని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు. భాష అనేక మాండలికాల సముదాయం. తెలుగు అనేక మాండలికాల సమూహం. మనం పుస్తకాల్లో రాసుకునేటటువంటి తెలుగు సంస్కరించబడినటువంటి తెలుగు వివిధ మాండలికాలన్నిటినీ ఒకచోట వచ్చి ఆయా శబ్ద ప్రయోగం ఆయా ప్రాంతంలో ఎలా చేస్తారు అనే దాన్ని పరిగణలోకి తీసుకొని తెలుగు భాషలో మనం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. తెలంగాణలో తెలంగాణ యాసతో మాట్లాడినా అది తెలుగే, గిరిజన యాసతో మాట్లాడినా అది తెలుగే, సీమ యాసతో మాట్లాడినా అది తెలుగే, చిత్తూరు యాసతో మాట్లాడినా అది తెలుగే, కృష్ణా గుంటూరు యాసతో మాట్లాడినా అది తెలుగే, రాజమండ్రి అది గోదావరి జిల్లాలతో ఉత్తరాంధ్ర జిల్లాలలో మాట్లాడినా అది తెలుగే. చాలామంది తెలుగు అనగానే కృష్ణా గోదావరి జిల్లాల్లో మాట్లాడతారు కాబట్టి తెలుగుని ఆంధ్రులు తమ ఆధిపత్య ధోరణితో తీసుకొచ్చారు. తెలంగాణ మాండలికాలని వాటిని కాదు, రాయటానికి అనువుగా ఉంటుందని అప్పట్లో విద్యా సంస్థలు ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు సముద్ర కోస్టల్ ఏరియాలో ఉండటం వల్ల విద్యా సంస్థలను అక్కడ పెంచటం వల్ల విద్యా సంస్థలు అభివృద్ధి చెందినందువల్ల పత్రికా సంస్థలు అక్కడే పుట్టినందువల్ల కృష్ణా గుంటూరు జిల్లాల్లో పుట్టినందువల్ల చదవటానికి వీలుగా తెలుగు భాషని సరళీకృతం లేదా సంస్కరించి వినియోగించారు. అందువల్ల తెలంగాణ తల్లి, తెలంగాణ తెలుగు తల్లి అని సపరేట్గా ఉండరు. రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి, మీరు మాట్లాడే తెలుగే.